మెగాస్టార్ చిరంజీవి క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఉగాది సందర్భంగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రానికి మెగా 157, చిరు, అనిల్ అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఒక వార్త ఫిలిం నగర్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అదితి రావ్ హైదరీ పేరు తెరపైకొచ్చింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాను అనిల్ రావిపూడి సంప్రదించినట్టు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరిలో ఎవరు మెగాస్టార్ పక్కన ఛాన్స్ కొట్టేస్తారు, లేదంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారబోతోంది. ఇక చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో సినిమాపై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చిరంజీవి ముచ్చటపడి మరీ అనిల్తో సినిమా చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో తన వింటేజ్ కామెడీ మిస్ అవుతుందని చాలా ఫీల్ అవుతున్నారట మెగాస్టార్. ఆ మధ్య వాల్తేరు వీరయ్య సినిమాలో కాసేపు కామెడీ చేశారు, కానీ అందులో యాక్షన్ పార్టే ఎక్కువగా ఉంది. అలా కాకుండా ఒకప్పుడు తన నుంచి వచ్చిన ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్స్ ఎలాగైతే ఉన్నాయో అలాంటి సినిమా చేయాలని చూస్తున్నారు చిరు. ఒక గ్యాంగ్ లీడర్, ఒక ఘరానా మగుడు, ఒక రౌడీ అల్లుడు ఇలాంటి మాస్ మసాలా సినిమా చేయాలని చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ అలాంటి కథ ఏ దర్శకుడు తీసుకురావడం లేదు. అందుకే అనిల్ రావిపూడికి తనకు కావలసిన అంశాలన్నీ చెప్పి ఒక కథ సిద్ధం చేయించుకున్నారు మెగాస్టార్. అదే మెగా 157. ఎండలు కాస్త తగ్గిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఒక్కసారి మొదలు పెడితే పూర్తయ్యే వరకు నో బ్రేక్స్ అంటున్నాడు అనిల్ రావిపూడి. ఇక చిరంజీవి కూడా దర్శకుడు చెప్పిన మాటకు ఓకే అనేసారట. కేవలం 3 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. జూన్ నుంచి మొదలుపెట్టి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లోపు షూటింగ్ పూర్తి చేసి మిగిలిన 3 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవాలనేది అనిల్ ప్లాన్. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఇలాగే పూర్తి చేశారు దర్శకుడు. అది సూపర్ సక్సెస్ అయింది. ఎవరు ఊహించని విధంగా 300 కోట్లు వసూలు చేసింది. గత 20 ఏళ్లలో ఒక సినిమాకు ఇంత భారీ లాభాలు రావడం ఇదే మొదటిసారి. అందుకే చిరంజీవి కోసం సేమ్ ప్లాన్ అప్లై చేస్తున్నాడు డైరెక్టర్. ఇది కూడా భార్యాభర్తల మధ్య నడిచే స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో 2 హీరోయిన్లు ఉండబోతున్నారట. బాలీవుడ్ నుంచి పరిణీతి చోప్రా, అదితి రావ్ హైదరీ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఐశ్వర్య రాజేష్ పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో అనిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ముఖ్యంగా చిరంజీవి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని టైటిల్ ఫైనల్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా 157 సినిమాకు చిరునవ్వుల పండుగ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో నవ్వుల పండుగ అనేది హైలైట్ అవుతుంది. ముందు చిరు అనేది స్పెసిఫిక్గా హైలైట్ చేయనున్నాడు అనిల్. అంటే సంక్రాంతి పండుగకు చిరంజీవి నవ్వుల పండుగ తీసుకొస్తున్నాడు అనేది దీని మీనింగ్. టైటిల్కు తగ్గట్టుగానే సినిమా కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని గ్యారంటీ ఇస్తున్నారు డైరెక్టర్. ఇక చిరంజీవి కూడా ఈ మధ్య 2-3 ఈవెంట్స్లో ఇదే చెప్పారు. తన ఇంటికొచ్చి అనిల్ రావిపూడి స్టోరీ చెప్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని, మీకు కూడా సినిమా చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగే కలుగుతుందని చెప్పారు మెగాస్టార్. అన్నట్టు ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన సినిమా ఓపెనింగ్ కూడా వచ్చారట. ఒక కీలక పాత్ర కోసం వెంకీని అప్రోచ్ అయితే ఆయన వెంటనే ఓకే అనేసారని తెలుస్తోంది. అయినా అనిల్ రావిపూడి ఒకవైపు, చిరంజీవి మరోవైపు ఉన్నప్పుడు వెంకటేష్ నో ఎలా చెప్తాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మెగా సినిమాలో 300 కోట్ల హీరో కూడా ఉండబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్కు అంతకంటే పెద్ద ట్రీట్ ఏముండదు. ఏదేమైనా సంక్రాంతికి చిరునవ్వుల పండుగ తీసుకురావడం ఖాయమంటున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగానే ఉండబోతోందట. ఇందుకోసం చిరంజీవి, అనిల్ రెమ్యునరేషన్ కాకుండా షేర్ ప్రాసెస్లో వెళ్తున్నారని తెలుస్తోంది. అంటే బిజినెస్లో షేర్ తీసుకుంటారన్నమాట. అలా చేస్తే నిర్మాతకు చాలా లాభం. మొత్తానికి చూడాలి ఈ కాంబినేషన్లో రాబోయే చిరునవ్వుల పండుగ ఎలా ఉండబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.